పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరిఖని న్యాయవాదులు కోర్టు ముందు బీజేపీ అభ్యర్థి టీచర్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల అంజిరెడ్డి గారి యొక్క గెలుపును పురస్కరించుకుని వివిధ క్షేత్రాల న్యాయవాదులు పెద్ద ఎత్తున న్యాయవాదులు బాణసంచా పేల్చారు మరియు స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ లీగల్ సెల్ అధ్యక్షులు సితకారి చంద్రశేఖర్ మరియు సిరగా సంజయ్ గారు, అదే విధంగా బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బల్మూరి అమరేందర్ రావు గారు అధిక సంఖ్యలో వివిధ క్షేత్రాల న్యాయవాదులు పాల్గొని నరేంద్ర మోడీ గారి ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాన్ని మరొకసారి తెలియజేశారని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంజిరెడ్డి చిన్నమలయ్య గారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కరీంనగర్ అభ్యర్థిగా గెలుపొందినందుకు గాను గోదావరిఖని న్యాయవాదులం బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో టీచర్స్ అభ్యర్థి కొమరయ్య గారు కూడా గెలిచినందుకు గాను బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ సంబరాలు నిర్వహించుకుంటున్నాం. అందరికీ కూడా న్యాయవాదులందరికీ, స్టాఫ్కి, క్లయింట్స్కి అందరికీ స్వీట్ల పంపిణీ చేస్తూ, ముఖ్యంగా మన భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీ వరుసగా అన్ని రాష్ట్రాలు గెలుచుకుంటూ వస్తున్నది. అందులో భాగంగా ఈరోజు మన రాష్ట్ర గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 6 హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అరకొరగా నిర్వహిస్తున్నందుకు గాను పబ్లిక్ ఎవరు కూడా, గ్రాడ్యుయేట్స్ ఎవరు కూడా వాళ్ళను నమ్మే పరిస్థితి ఈరోజు లేనందున బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గారిని గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా అంజిరెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది. అలాగే టీచర్స్ కూడా ఆలోచించి వారి మేడతో కొమరయ్య గారిని కూడా గెలిపించుకున్నారు. అదేవిధంగా ఈరోజు మనం చూసినట్లయితే మోడీ గారు ప్రపంచంలోనే విశ్వ విజేతగా పిలువబడుతున్నారు, ప్రపంచంలోనే పెద్దన్నయ్యగా పిలువబడుతున్నారు. మోడీ గారి అభివృద్ధి చూసి, మోడీ గారి నాయకత్వంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3 రాష్ట్రాలు మినహా దాదాపు కాంగ్రెస్ కేవలం 3 రాష్ట్రాలు, తెలంగాణ 1, కర్ణాటక 1, మేఘాలయ, ఈ 3 రాష్ట్రాలలో ఇక్కడ సంపాదించి వాళ్ళ హైకమాండ్కి పంపిస్తున్నారు. వాళ్ళ అవినీతి కూడా ప్రజలంతా గమనిస్తున్నారు. ఇదంతా ఈ కానుండి మేము ఏది చేసినా కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానివ్వండి, లోకల్ ఇష్యూస్ కానివ్వండి, బీజేపీ లీగల్ సెల్ అన్ని కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటుందని తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అమరేందర్ రావు గారు, జిల్లా అధ్యక్షుడు సంజయ్ కుమార్ గారు మాట్లాడతారు. బీజేపీ లీగల్ సెల్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం కూడా కాషాయం వైపు ఆకర్షితులని తెలియడానికి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్సే నిదర్శనం. మరి భరతమాత సేవలో నరేంద్ర మోడీ గారి యొక్క అనుసరణ గణమంతా కూడా ఈరోజు భరతమాత సేవకై పరితపిస్తూ భారతీయ జనతా పార్టీ యొక్క అభ్యర్థులను ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో మల్కా కొమరయ్య గారిని కానివ్వండి, అదేవిధంగా చిన్నమైల్ అంజిరెడ్డి గారిని కానీ గెలిపించడం అనేది నిజంగా తెలంగాణ ప్రజానీకంలో, ఉత్తర తెలంగాణ ప్రజానీకాన్ని చూపిన ఒక విఘ్నతకు నిదర్శనం. పట్టభద్రులే ఒక భారతీయ జనతా పార్టీని ఎన్నుకోవడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే చదువుకున్న వ్యక్తికి సమాజం యొక్క విలువ తెలుస్తుంది. ఆ విలువలో ఏ విధంగా పోరాడాలి, ఏ విధంగా ఉండాలి, ఎవరైతే మనకు పనిచేయగలుగుతారో అనే విషయాన్ని ఈ ఓటర్లు విలక్షణమైన తీర్పుతో తెలియజెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ ప్రతి నియోజకవర్గంలో, ప్రతి ఊరిలో కూడా ఈరోజు సంబరాలు తెలియజేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు వివిధ క్షేత్రాల న్యాయవాదుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది. దానిలో భాగమైన న్యాయవాదులందరికీ మరియు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటు ద్వారా తెలియజేసిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, ఓటు వేయకున్న వారి యొక్క పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఓటర్లను చైతన్యవంతం చేసి భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షితులుగా చేసిన వారందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ. మాట్లాడాల్సిందే కోరుతుంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం లోపట్నే ప్రజల్లో గొప్ప తిరుగుబాటు రావడం జరిగింది. అంటే ఈ సమాజాన్ని నడిపిస్తున్న, సమాజానికి మార్గదర్శకత్వంగా ఎంతోమంది ఉన్నత విద్యావంతులను తయారు చేస్తున్న అధ్యాపకులు ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పట్ల వ్యతిరేకత చూపించారంటే ఈ ప్రభుత్వము ఎంత దిగదారి పనిచేస్తుందో మనకు అర్థమవుతున్నది. అదేవిధంగా మొత్తం యువకులు, గ్రాడ్యుయేట్స్ మొత్తం కూడా విద్యావంతులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి మాత్రమే కాకుండా బీఎస్పీ అభ్యర్థికి కూడా
వేల సంఖ్యలో ఓట్లేయడం జరిగిందంటే ఈరోజు వచ్చిన పర్సెంటేజ్ చూస్తే 40% కంటే తక్కువ కాంగ్రెస్ పార్టీకి విద్యావంతులు ఓటేయడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం మరి సంవత్సరం నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఎంత ఉన్నతంగా ప్రభుత్వాన్ని నడపాలి, ప్రజలకు ఎంత మేలు చేయాలి, నిరుద్యోగులకు ఉద్యోగాల విషయంలో కానివ్వండి, రైతులకు కానివ్వండి, అన్ని రకాల అక్రమాలకు పాల్పడుతూ ఈ ప్రభుత్వం నడుస్తున్నది. కాబట్టి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం కోసం విద్యావంతులు అధ్యాపకులంతా కూడా ఏకమై ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో గొప్ప ఆశాజ్యోతిగా కనిపిస్తున్నది. రాబోయే కాలంలో ఈ యొక్క రాష్ట్ర ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్నది. ఒక్కసారి అధికారంలోకి వచ్చినట్టయితే భారతీయ జనతా పార్టీ తిరిగి ఆ రాష్ట్రంలో పదే అధికారంలోకి వస్తున్నదంటే అక్కడి ప్రజలకు ఎటువంటి పరిపాలన అందిస్తున్నది, అవినీతి రహిత పరిపాలన యొక్క దేశ ప్రజలకు నరేంద్ర మోడీ గారు కానివ్వండి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానివ్వండి ఈరోజు ఈ దేశ ప్రజలకు అందిస్తున్నారు. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అవినీతి రహిత పాలన అందించి ఈ ప్రజల యొక్క సౌఖ్యాన్ని కోరుకుంటుందని చెప్పి విద్యావంతులు మేధావులంతా నమ్మారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఈరోజు మొత్తం కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా ఒక మంచి చిత్తశుద్ధితోటి ఈ యొక్క మంచి తీర్పు ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో కూడా అలాంటి తీర్పు ఇస్తారని చెప్పి ఆశిస్తూ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతా కీ జై. మాతరం మాతరం వందే మాతరం.